హైదరాబాద్ లో కాంగ్రెస్ సర్కార్ ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టలేదన్న కామెంట్స్ పై స్పందించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తమ ప్రభుత్వానికి ఇంకా 2.5 ఏళ్ల టైం ఉందని, ఈ సమయంలో వారికంటే ఎక్కువ ఇళ్లు కడతామని సవాల్ చేశారు. మనం ఆనాడు కష్టపడి టిమ్స్ హాస్పిటల్ కడితే ఇక ముఖ్యమంత్రి గారు పోయి రిబ్బన్లు కట్ చేస్తా ఉన్నాడు. ఆయన జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. పాపం జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నట్టే జేబు దొంగ అనుకునేరు. ఆయన జేబు దొంగ కాదు, గజ దొంగ. జేబు దొంగలు పాపం చిన్న చిన్న దొంగతనాలు చేస్తారు. ఈయన మామూలు దొంగ కాదు, దండుపాలెం బ్యాచ్ కు నాయకుడు. కాబట్టి ఆయన ఆ జేబులో కత్తెర పెట్టుకొని ఎక్కడ మనం కట్టిన ఫ్లైఓవర్ ఉంటే అక్కడ పోయి రిబ్బన్ కట్ చేస్తాడు. ఎక్కడ మనం కట్టిన బిల్డింగ్లు, టిమ్స్ హాస్పిటల్ లాంటి బిల్డింగ్లు ఉంటే వాటికి రిబ్బన్లు కట్ చేస్తాడు. మనం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పోయి రిబ్బన్లు కట్ చేసి మేమే ఇచ్చినామని చెప్తున్నాడు. నేను ఈ వేదిక ద్వారా, కూకట్పల్లి వేదిక ద్వారా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇందిరమ్మ ఇండ్లు అన్నావు కదా, ఇందిరమ్మ ఇండ్లంటివి కదా, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తా అన్నావు, మిగతా వాళ్ళందరికీ 5 లక్షలు ఇస్తా అన్నావు. హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే, ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా, దమ్ముందా రుజువు చేయని చెప్పి నేను వారిని ఇవాళ సవాల్ చేస్తా ఉన్నా. డ్రామాలరావు గారు ఉంటారు కదా, డ్రామాలరావు గారికి ఈ వేదిక మీద నుంచి వారికి సవాల్ ఇస్తున్నాను. ఆ శాఖ మంత్రిగా 3-4 రోజుల క్రితం ఎక్కడో మాట్లాడినట్టు చూసా. ఇంకా మాకు 2.5 సంవత్సరాల టైం ఉంది. మేము ప్రణాళికలు మొదలుపెట్టి పనిలో దిగుతున్నాం. నువ్వు 10 సంవత్సరాల్లో కట్టావు అని జంపలు ఏదైతే తరుచుకుంటున్నావో, ఆ కట్టిన ఇల్లు ఎంత ప్రయోజనమైందో ఆ ప్రజలకి, ఆ పేదవాడికి ఏదైతే ఉందని గొప్పలు చెప్పుకుంటున్నావో, దానికంటే ఎక్కువ ప్రయోగకరమైన పేదవాడు నివసించే ప్రాంతంలో కట్టి మేము ఇస్తేనే నేను శాసనసభ్యుడిగా పోటీ చేస్తా. ఒకవేళ నేను కట్టలేకపోతే నేను పోటీ చేయను. మరి నేను కట్టితే నువ్వు శాసనసభ్యుడిగా పోటీ చేయకుండా ఉండటానికి నువ్వు సిద్ధమా అని ఈ వేదిక మీద నుంచి వారికి ప్రశ్నిస్తున్నాను.